హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ మీకు పాలపూరి అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నాకు తెలిసి కర్ణాటక డిష్ అండి. ఇది పాలపూరీలు జనరల్గా ఇది పాతకాలం వంట అండి. చాలా ఇష్టం నాకైతే. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చేయడం కూడా చాలా ఈజీ. మనమేం పెద్ద కష్టపడనక్కర్లేదు. ఇవి మనం పాలు పూరీలు సపరేట్గా చేసి పెట్టుకుని కావాల్సినప్పుడు తీసుకుని వేసుకుని తినడమే. ఇది మనకి ఒక వారం దాకా పాలు కూడా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటాయి. మనం దీన్ని ఒకసారి చేసుకున్నామంటే ఒక వారం రోజులు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ పాలపూరి ఎలా చేయాలో ఇవాళ అయితే మనం చూసేద్దాం. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. ఎమ్మి ఎమ్మి పాలపూరీలు. ఇది అలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్లో మనం 1 కప్పు మైదా పిండి తీసుకుంటున్నాము. దీంట్లో మనం అరకప్పు పేణి రవ్వ అంటాం కదా, అంటే చిరోటి రవ్వ అని కూడా అంటారు. సాఫ్ట్గా చాలా చిన్న రవ్వ ఇది. దీన్ని మనం ఒక అరకప్పు తీసుకుంటున్నాం. తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఒక చిటికెడు ఉప్పు, తర్వాత ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసుకుని ఫస్ట్ దీన్ని బాగా కలిపేయండి. ఉప్పు మనం రుచికి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కొంచెం నీళ్లు పోసుకుని బాగా పూరి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే మనం నెయ్యిని ఈ పిండిలో చక్కగా కలిపేద్దాము. కలిపేసిన తర్వాత మనం నీళ్లు పోద్దాం. ఎందుకంటే నెయ్యి వేశాక మనకి పిండి బాగా కోట్ అవ్వాలి. అప్పుడే మన పూరీలు గుల్లగా వస్తాయన్నమాట. అలా చేత్తో అలా తుంచేటట్టు, ఎలా విరిగిపోయేటట్టు వస్తాయి. లేదంటే కొంచెం సాగుతూ వస్తాయి. మైదా పిండి వేసాం కాబట్టి. ఇప్పుడు మనం దీన్ని నెయ్యి వేసాం కాబట్టి చాలా సాఫ్ట్గా వస్తాయండి పూరీలు. అది కాకుండా పేండి రవ్వ కూడా వేసాం కదా, అందుకని రుచి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెంగా నీళ్లు పోసుకుని దీన్ని మనం ఒక పూరి ముద్దలాగా కలిపి పెట్టుకుందాం. ఈ పిండిని మనం ఒక అరగంట నుంచి గంట సేపు అయితే నాననివ్వాలండి. అప్పుడే మనకి పూరీలు బాగా వస్తాయి. దీన్ని నానబెట్టి ఈలోగా మనం పాలు ఉంటుంది కదా, పాలపూరి అన్నాం కాబట్టి పాలు ఎలా చేసుకోవాలో ఆలోగా మనం పాలైతే చేసేసుకోవచ్చు. సో ఈ పిండిని ముందు కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక కప్పులో ఒక 2 స్పూన్ల బియ్యం పిండి కానీ మైదా పిండి కానీ తీసుకుని దీంట్లో ఒక 5 నుంచి 6 చెంచాల నెయ్యి వేసి దీన్ని ఒక పేస్ట్ లాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇది ఎందుకనేది మనం పూరీలు చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో బాగా ఒక పెద్ద గుప్పెడు జీడిపప్పు, మీరు కావాలంటే బాదాం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక అరచిప్ప కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఏలకులు ఒక 4 నుంచి 5 ఏలకులు వేసుకోండి. తర్వాత దీంట్లో ఒక అరకప్పు గసగసాలు దీంట్లో సూపర్ టేస్ట్ ఇస్తుందండి. గసగసాలు పాయసం కూడా మనం చేసుకుంటుంటాం కదా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట గసాలు. ఇప్పుడు మనం దీంట్లో దీన్ని చూసారంటే ఒక అరకప్పు, అంటే ఒక పెద్ద కప్ అయితే 1/4 కప్పు గసాలు తీసుకోండి. దీన్ని మనం ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఇలా నీళ్లు కొంచెం పోసి ఇలా చక్కటి పేస్ట్ అయితే మీరు రెడీ చేసుకోండి. నీళ్లు పోసుకుని ఎంత మెత్తగా మీ వల్ల వీలైతే అంత మెత్తగా దీన్ని అయితే చేసుకుని రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి వేడి చేసుకుని దాంట్లో ఒక పెద్ద కప్పుడు 1/2 లీటర్ పాలు తీసుకోండి. తర్వాత దీంట్లో ఒక పెద్ద కప్పు చక్కెర వేసేసాక పాలల్లో ఆ చక్కెర కరిగితే సరిపోతుందండి. ఇది మనం ఎక్కువసేపే ఉంచనక్కర్లేదు. దీంట్లో మనం ఒక చిటికెడు కేసరి కలర్ వేసుకుంటే కొంచెం పాలు చూడడానికి కలర్ఫుల్గా ఉంటాయి కదా, వేసుకుని దీన్ని కలిపేయండి. కలిపేసిన తర్వాత దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్ ఉంది కదా, ఆ కొబ్బరి పేస్ట్ దీంట్లో వేసేద్దాం. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొబ్బరి పేస్ట్ వేశాక దీన్ని మనం ఎక్కువసేపు ఉడికించకూడదు. ఒక్క చిన్న ఉడుకొస్తే సరిపోతుంది. అంటే మనం కొబ్బరి వేసాం కాబట్టి పాలు కొంచెం విరిగిపోయే ఛాన్స్ ఉంది కొన్నిసార్లు. అందుకని మనం దీన్ని ఒకసారి అలా కలిపేసి ఒక్క నిమిషం ఉడుకొచ్చే వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మనకి పాలు రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత చక్కగా పాలు రెడీ అయిపోయాయో, గుమ్మగుమ్మలాడిపోతుందండి మా కిచెన్ అయితే. ఇప్పుడు మనం పూరీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని చేత్తో బాగా ఒక 5 నిమిషాలు మర్దన చేయండి. తర్వాత ఇలా మనం చిన్న ఉండలు చేసుకోవాలి. చిన్న ఉండలు చేసుకుని దీన్ని మనం నార్మల్గా పూరీలాగా చేసుకుని కూడా వేయించేసుకోవచ్చు. అలా కూడా చేసుకుంటారు కొంతమంది. నేనైతే కొంచెం డిఫరెంట్గా దీన్ని ఇప్పుడు ఇలాగా మనం ఒక పూరీలాగా ఒత్తేసుకున్న తర్వాత దీన్ని ఇలాగే మీరు ఫ్రై చేసి పాలల్లో నానబెట్టుకుని తినేయచ్చు. అది కూడా బాగుంటుంది. లేదంటే మీరు దీనికి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, నెయ్యి బియ్యం పిండి వేసి దాన్ని ఇలా ఒకసారి ఇలా దీనిపైన లైట్గా పూసేయండి. బాగా ఒకసారి
అలా అప్లై చేసేసిన తర్వాత దీన్నైతే మనం 4 పక్షాలుగా మడుచుకుంటున్నాం. ఇలా ఒకసారి మడిచేసి దీని చివర్లు ఇలా నొక్కండి. మనకి ఇప్పుడు ఇది సీల్ అయిపోతుంది. చివర్లు ఇలా నొక్కేస్తే చూడటానికి కొంచెం బాగుంటాయి కదా మనకి. అలాగా నూనె వేడి చేసుకుని ఇవి మనం సిమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. మంచి రంగు రావాలి. ఇది మనం లోపల ఆ పిండి పెట్టిన వల్ల లోపల వరకు బాగా వేగిపోతాయి అన్నమాట. ఇవి ఇలా చూడండి, ఇలా చక్కగా పొంగుతాయి. మనం ఇంత మంచి రంగు రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని మనం తీసి రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన పాలు రెడీ అయిపోయాయి, పూరీలు రెడీ అయిపోయాయి. పూరీలు పెట్టుకుని పైన పాలు చక్కగా పోసుకుని ఎంజాయ్ చేయడమే. సూపర్గా అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. ఇవి వేడిగా ఇష్టపడే వాళ్ళు వేడిగా తినచ్చు. లేదంటే మనం ఈ పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఒక వారం రోజులు ఉంటాయి. మనం అప్పుడు కావాల్సినప్పుడు తినచ్చు. ట్రై చేయండి. ఉంటా మీ విజీ.